ఫ్రెండ్స్ డెమో చూశారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ నేమ్ ఆర్ట్ వీడియో అనేది మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు నచ్చిన ఏ మ్యూజిక్ అయినా ఏ సాంగ్ అయినా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎలానో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మెటీరియల్ అంతా ఎలా చేసుకుంటారు ఏంటని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మన వెబ్సైట్ ఇది. దీంట్లో మీకు అన్ని ఫైల్స్ దొరుకుతాయి, ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇందులో రీల్ అని టైప్ చేసి 39 ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. సెర్చ్లో అప్పుడు మీకు ఒక పర్టికులర్ ఈ నేమ్ ఆర్ట్ పోస్ట్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దీంట్లో మీరు ఏమేం చేయాలో చెప్తాను. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి క్యాప్కట్ యాప్ని చేసుకోండి, టర్బో వీపీని చేసుకోండి, మ్యూజిక్ వీడియోని చేసుకోండి, బటర్ఫ్లై వీడియోని చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మినిమైజ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకున్న టర్బో వీపీని ఓపెన్ చేయండి. టర్బో వీపీని కాకుండా ఆల్టర్నేట్ మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే టర్బో వీపీని చేసుకోండి. ఇది ఫ్రీ అప్లికేషన్, సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ వీపీఎన్ కనెక్ట్ అయింది, యాడ్ ప్లే అయింది. యాడ్తో మనకి పని లేదు, మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ క్యాప్కట్ యాప్ ప్లే స్టోర్ దొరకదు కాబట్టి మనం ఆల్ మెటీరియల్తోనే చేసుకోవాలి. సో నేను చెప్పినట్టు రీల్ 39 సెర్చ్ చేసి చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మస్ట్ అండ్ షూట్గా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాను, హెచ్డి పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఇక్కడ ఎండ్ బటన్ని క్లిక్ చేశాను, డిలీట్ చేశాను. దీని చివరి పట్టుకొని దీని సైజు 15 సెకండ్లకు డ్రాగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 15 సెకండ్స్ పెడతాను. ఇలా 15 సెకండ్సే పెడదాం. పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయండి. ఇక్కడ నేను నా పేరు రాస్తున్నాను. రాసి ఇక్కడ ఫాంట్స్ అనే ఆప్షన్లో బ్యాక్ బటన్ నొక్కితే కింద ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి చూడండి, మీకు నచ్చిన ఏ స్టైల్ అని తీసుకోవచ్చు. లోడ్ అవుతుంది, లోడ్ అవ్వాలి. ఇంటర్నెట్ మీద పని చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా మీకు నచ్చిన ఏదైనా ఒక స్టైల్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే మీ ఇష్టం అండి. నేను ఒక స్టైల్, ఓకే నాకు ఈ స్టైల్ నచ్చింది, కొంచెం పెద్దగా చేశాను. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వచ్చాను. మనకు వస్తే చూద్దాం. ఎఫెక్ట్స్ ఏమొద్దు, యానిమేషన్స్లోకి వద్దాం. యానిమేషన్స్లో ఇన్ అవుట్ రెండు కలిపి గోల్డెన్ డస్ట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇవ్వండి. చెప్తాను మీకు. ఈ చివరి పట్టుకొని ఈ 15 సెకండ్స్ వరకు పెట్టేయండి. దీన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్లో మీరు ఇక్కడ ఈ గోల్డెన్ డస్ట్ అనేది 7 సెకండ్స్కి పెట్టండి. 7 సెకండ్స్కి పెట్టండి. ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది వచ్చే విధానం. ఓకే, రైట్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్కి రండి. ఇక్కడ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఓవర్లై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఓవర్లై సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న బటర్ఫ్లై వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. వీడియోస్ ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి ఈ చివరికి వచ్చేసి కరెక్ట్గా పాయింట్లో పెట్టి స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ చాలు మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే క్లిక్ చేసి బటర్ఫ్లై వీడియోని వాల్యూమ్ రిమూవ్ చేయండి. మళ్ళీ ఈ బటర్ఫ్లై వీడియో క్లిక్ చేసి స్ప్లైస్లో మీరు ఇందులో లైట్ని సెలెక్ట్ చేయండి. లైటిన్ ఓకే, 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా ఫిట్ చేయండి. ఇందులోకి చేసి ఫస్ట్కి రండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లే చేసుకుంటూ వెళ్ళి టెక్స్ట్ వచ్చిన తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఎమోజీస్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఎమోజీస్ తీసుకోండి. ఇక్కడ నేను 3 రెడ్ కలర్ పెట్టాను. ఓకే, యానిమేషన్స్లోకి వచ్చాను. ఇక్కడ మీకు చాలా ఉంటాయి చూడండి ఇలా. సో దీన్ని కొంచెం పెడదాం, ఇంకొంచెం స్లోగా వస్తాయి. ఓకే, రైట్ మార్క్ ఇచ్చాను. చిన్నగా చేస్తాను, కరెక్ట్గా చిన్నగా చేసి ఈ నేమ్కి కిందకి పెడతాను. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు ఇలా పెట్టేస్తాను. పెట్టి ఫస్ట్కి వస్తాను. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఇలా మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వద్దాం, ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు చూడండి ఈ బటర్ఫ్లైస్తో మీ నేమ్ అయితే ఇలా వస్తుంది. మీ నేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా లవ్ సింబల్స్ అయితే వస్తాయి. చూడటానికి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్కి రండి. వచ్చేసి ఇక్కడ మీరు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆడియో ఉంటుంది, ఏది నొక్కినా ఏం కాదు. ఎక్స్ట్రాక్టర్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి నేను ఇచ్చిన మ్యూజిక్ వీడియోని సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. మ్యూజిక్ వస్తుంది. కరెక్ట్గా ఈ చివరికి వచ్చి కరెక్ట్గా స్ప్లిట్ చేయండి. మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేయండి, ఎందుకంటే ఈ మ్యూజిక్ ఇక్కడ వరకే చాలు. రైట్, ఫస్ట్కి రండి. వన్స్ ప్లే చేయండి.
ఓకే, మీ నేమ్ అయితే ఇట్లా క్రియేట్ అవుతుంది, చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేయండి. ఇది అంతా సింపుల్ ఉంటుందండి. క్యాప్కట్ అనేది నెంబర్ ఆఫ్ యానిమేషన్స్, ఏఐ ఫీచర్స్, సో కైన్ మాస్టర్ కంటే అప్డేటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇండియాలో అవైలబిలిటీ లేదు. సో దానికి ఆల్టర్నేట్ కింద బయట చేసుకొని VPN వాడుకోవాలి. అది మన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదు. సో అయింది. ఇప్పుడు టర్బో VPN ఓపెన్ చేశాను, దీన్ని క్లోజ్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేసి చూపిస్తాను. యాడ్ స్కిప్ చేస్తున్నాను. సో అందరూ కూడా వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ కోసమే. ఇంటూ డిస్కనెక్ట్ చేశాను, డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక యాడ్ ప్లే అయిపోయింది. క్లోజ్ చేశాను. చక్కగా గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఇప్పుడు కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేస్తా. చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు స్క్రీన్ మొత్తం పెట్టాను, బాగా కనపడుతుందని. ఈ విధంగా ఇలా మీరు కూడా మీ నేమ్తో అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.